ఒంటరిగా గడప దాటి బయటికి వెళ్ళాలంటే ఆడపిల్లలు 100 ఆలోచనలు చేయాల్సిన పరిస్థితులు. అలాంటిది ఒంటరిగా ఒక బైక్ తీసుకొని రైడర్గా చైనా సరిహద్దుల వరకు వెళ్ళడం అంటే సాధ్యమేనా? సాధ్యమే అంటున్నారు హారిక. మనతో హారిక ఉన్నారు. హారిక గారు నమస్తే. నమస్తే అండి. ఇలాగ చాలామంది ఇప్పుడు అంటే ఆడపిల్లలు అంతరిక్షంలోకి వెళ్తున్నారు, ఆకాశంలో సగం అంటున్నారు. అయినా సరే జరుగుతున్న ఇన్సిడెంట్లు కావచ్చు, లేకపోతే వాళ్ళ ఆత్మస్థైర్యం కావచ్చు, ఇవన్నీ బేరీజ్ చేసుకుంటే ఒంటరిగా ఒక సినిమాకో లేకపోతే ఉద్యోగానికో లేకపోతే ఇంకొక నలుగురు మధ్యకు వెళ్ళడం అనేది చాలా 10 సార్లు కాదు 100 సార్లు ఆలోచించాల్సిన ఈ రోజుల్లో ఎక్కడో అంటే ఒమ్లింగ్లా ఆ పాస్ అనేది అక్కడ వరకు మీరు చైనా సరిహద్దుల వరకు ఎవరూ సాహసించని బైక్ రైడర్కి వెళ్ళడం అనేది ఎందుకు అనిపించింది? అసలు ఏం జరిగింది? అసలు ఆ ఆలోచన ఎలా వచ్చింది మీకు? నేను కొంచెం సోలో ట్రావెలింగ్ చేస్తాను. బట్ ఐఎమ్ ఆల్వేస్ అవేర్ ఆఫ్ ద సర్కమ్స్టాన్సెస్ అరౌండ్ మీ. సో అలా సోలో ట్రావెలింగ్కి వెళ్తే కూడా వెళ్ళే ప్లేస్కి బాగా రీసెర్చ్ చేసుకుని హౌ సేఫ్ ఈజ్ ఇట్ ఫర్ విమెన్ ఆర్ ఏదైనా స్టేస్ పిక్ చేసిన హౌ సేఫ్ ఇస్ దాట్ అన్నీ చూసుకునే వెళ్తాను. అయితే లదాఖ్లో ఉమింగ్లా అన్నది నా బకెట్ లిస్ట్ డ్రీమ్ ఆల్మోస్ట్ ఒక 2 years నుంచి. నా ఫ్రెండ్స్ కొంతమంది చేసి వాళ్ళు ఆ కొండలు ఆ రోడ్కి ఇచ్చిన డిస్క్రిప్షన్ అలా నా మైండ్లో ఉండిపోయింది. సో లదాఖ్ వెళ్తే ఉమింగ్లా వెళ్ళాలి అన్న ఒక కోరిక ఉండింది. బట్ అనుకోకుండా నేను మేలో ప్లాన్ చేసుకున్నా. ఏదో లాంగ్ టర్మ్ ప్లాన్ కాదు ఇది. సడన్గా అనుకొని నేను నా ఫ్రెండ్ ప్లాన్ చేసుకున్నాం వెళ్ళిపోదామా అని. సో అలా ఓకే లదాఖ్ ఎక్స్ప్లోర్ చేద్దాం, కుదిరితే కార్లో వెళ్ళేసి వద్దాం ఉమింగ్లాకి. ఒక్కసారి ఫస్ట్ ఉమింగ్లా చూసి వద్దాం ఎలా ఒక ఉంటుంది. రెక్కి చేశారు. ఎస్ మీరు షూటింగ్కి ఎలా చేసుకుంటారో రెక్కి అలా ఒకసారి కార్లో వెళ్ళి ఉమింగ్లా చూసి వచ్చి ఓకే ఆ రోడ్ మనకు ఐడియా వస్తుంది. అప్పుడు కరెంట్లీ ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ అ బైక్. సో సొంత బైక్ కొనుక్కొని బాగా ప్రాక్టీస్ చేసి మేబీ ఒక 1 year or 2 yearsలో వెళ్దాము అని అనుకున్నా. అంటే లదాఖ్ రీచ్ అవ్వక ముందు అయితే ఇదే మైండ్లో ఉండింది, ఊరికే అలా చూసొద్దాము అని. వెళ్ళాక నేను నా ఫ్రెండ్ నార్త్ లదాఖ్ కంప్లీట్ చేయగలిగాం. నార్త్ లదాఖ్ అండ్ ప్యాంగాంగ్ ఇస్ 3 Idiots లేక్, అది ఆ పేరుతో ఫేమస్. 3 Idiots మూవీ షూట్ చేశారు కాబట్టి. సో అది చేశాక ఇంకా షీ హ్యాడ్ టు గో బ్యాక్, టైం లేదు. ఇంకా తను వెళ్ళిపోయాక నా ఇంకా నెక్స్ట్ జర్నీ మొత్తం నెక్స్ట్ 12 days సోలో ఉండింది. సరే ట్రై చేద్దామా, అసలు బైక్ తీసుకొని నేను కొండల్లో నడపగలనా? నార్మల్గా బాగానే నడుపుతాను రోడ్ల మీద, కొండల్లో నడపగలనా? ఇది ట్రై చేద్దాం, ఎంత దూరం అయితే అంత దూరం వెళ్దాం. సో అలా అనుకుని మొదలుపెట్టిన ప్రయాణం అది. ఉమింగ్లా రీచ్ అవుతాను అన్న థాట్ అసలు లేదన్నమాట. సో అలా ట్రై చేద్దాము, నెక్స్ట్ అట్లీస్ట్ మళ్ళీ ఉమింగ్లా ప్లాన్ చేసుకోవాలి అంటే నాకు ఆ అవేర్నెస్ ఉంటుంది, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా అని స్టార్ట్ చేసిన జర్నీ అది. దాదాపుగా ఎక్కడైనా హిమాలయాల్లో ఒక 1000 అడుగులు దాటితేనే మనకి ఒక బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది, ఆక్సిజన్ సరైన రీతిలో మనకు అందదు. అలాంటిది 19,000 అడుగులు పైగా, అంటే 19,025 అడుగుల వరకు మనకి ఉమింగ్లా చూపిస్తుంది. ఎంత టైం పట్టింది? అంత సాహసం చేయడానికి ఎలా ప్లాన్ చేసుకున్నారు అసలు ఫస్ట్? నేను చెప్పినట్టు రీసెర్చ్ సాలిడ్గా చేసుకుంటాను ఎప్పుడు. సో ఎంటైర్ లదాఖ్ ఈజ్ అబౌట్ 12,000 feet. లే ద క్యాపిటల్ ఈజ్ అట్ 12,000. సో సడన్గా మనం హైదరాబాద్ ఆర్ బెంగళూరు, హైదరాబాద్ ఈజ్ అరౌండ్ 17,000 feet, బెంగళూరు ఈజ్ అరౌండ్ 3,000. సో ఈ ఆల్టిట్యూడ్ నుంచి 12కి వెళ్ళాలి అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, ఏదైనా ఇష్యూస్ రావచ్చు. సో ప్లాన్ చేసుకుని మరి ఫస్ట్ శ్రీనగర్ రీచ్ అయ్యాం. శ్రీనగర్ నుంచి టైం తీసుకుని 3 days తీసుకుని లే రీచ్ అయ్యాం. సో మంచిగా అక్లిమటైజ్ అవ్వాలి అని. ఇది చాలా కాన్షియస్ డెసిషన్, బికాస్ బాడీకి ఆ లో ఆక్సిజన్ లెవెల్స్ అండ్ ఆ ఆల్టిట్యూడ్ స్లోగా అలవాటు చేయాలి, సడన్గా అయితే ఈ ప్రాబ్లం అవుతుంది. ఆల్సో ఈ ట్రిప్ ప్లాన్ చేసుకున్న తర్వాత అట్లీస్ట్ ఒక 1 month ముందు బాగా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేసాం. సో దానివల్ల ఫార్చునేట్లీ ఎక్కడ అసలు ఇబ్బంది పడలేదు. ప్రాణాయామం. ఎస్. ఓకే.
అన్నీ రోజుకొక బేసిక్ ఈ సింగిల్ నాజిల్. నాజల్ బ్రీతింగ్, మళ్ళీ ప్రాణాయామ, ఫుల్ కపాల్ భారతి, ఓకే. ఇవి అన్నీ అంటే ఏది కనిపిస్తే ఏది బ్రీతింగ్కి మంచిది అన్ని యోగా రీల్స్ ఉంటాయి కదా, అవును. కనిపించినవి అన్నీ ట్రై చేసామన్నమాట. ఓకే. సో దానివల్ల అండ్ ఆల్సో వెళ్ళాక కాన్షియస్గా ఫస్ట్ అక్కడున్న మాన్స్ట్రీస్ అన్నీ కవర్ చేసాం. లదాఖ్లో మీరు ఏ మానస్ట్రీకి వెళ్ళినా, లదాఖ్ వెళ్ళిన వాళ్ళకి తెలుసు, అవి ఏవి నార్మల్గా ఉండవండి. ఉండడమే కొండ మీద ఉంటాయి, మళ్ళీ ఆ కొండ మీద చాలా ఎక్కేలాగా ఉంటాయి. సో ఆ ఎక్కి దిగడంతో లంగ్స్కి ఇంకా కొంచెం బ్రీతింగ్ కేపబిలిటీ బెటర్ అయ్యి బాగా అక్లిమటైజ్ అవుతాం. సో అక్లిమటైజేషన్ అనేది చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి, ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండకూడదు. ఐఎమ్ సో ఫిట్, నాకేం కాదు అన్న ఓవర్ కాన్ఫిడెన్స్తో మాత్రం ఎప్పుడూ లదాఖ్ వెళ్ళకూడదు. హరిక గారు చాలా వరకు ఇలా హిమాలయాల్లో కావచ్చు, లేకపోతే ఎత్తైన ప్రాంతాల్లో కావచ్చు నడవచ్చు, లేకపోతే బైక్ రైడర్స్ మనకి సమూహంగా వెళ్ళడం అంటే ఒక టీమ్గా వెళ్ళడం అనేది చాలా వరకు చూసాం. మీరు ఇప్పుడు రికార్డ్ అంతా ఏంటంటే సింగిల్గా వెళ్ళటం, అంటే ఒమ్లింగాల వరకు మీరు సింగిల్గా వెళ్ళడం అనేది అంటే ఎలా ధైర్యం చేయాలనిపించింది? అంటే ఒక వెనక అడుగు వేయాలని అలా ఏమీ అనిపించలేదా? కొంచెం ఐఎమ్ అ సింగిల్ గర్ల్ చైల్డ్. సో పేరెంట్స్ చాలా ఇండిపెండెంట్గా ఉండాలి అనే పెంచారు. సో ఆ అప్బ్రింగింగ్ వల్ల ఏమో అంత తొందరగా భయపడను. నా భయం కొంచెం ఎమోషనలీ ఉంటుంది కానీ ఇలా ఫిజికలీ ఆర్ టు డేర్ డూయింగ్ సంథింగ్ భయం ఉండదు. అయితే మంచిగా వాట్ ఈజ్ నెసెసరీ, వాట్ ఆర్ ద ప్రికాషన్స్ టు బి టేకెన్ అని మొత్తం స్టడీ చేసుకునే స్టార్ట్ అయ్యానమాట. ఓకే ఇలా చేద్దాము అనుకున్నప్పుడు నేను ఫస్ట్ చేసింది మంచి బైక్ ఏజెన్సీ వెతుక్కొని ఆ బైక్ ఒక లోకల్గా ఒక 2 days అలా నడిపి ఏ ఇబ్బందులు రాకుండా, ఎందుకంటే వీ నీడ్ టు గెట్ యూస్ టు అ బైక్. సడన్గా వేసుకెళ్ళిపోతే ఏమైనా అవ్వచ్చు. సో అది బాగా నాకు అలవాటైంది అని అనిపించాక దాన్ని మళ్ళీ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి మంచిగా సర్వీసింగ్ చేయించి, ఆల్సో అడిషనల్ ఫిట్టింగ్స్ మనకి లే టు హాన్లే అరుమింగ్ల మధ్యలో ఒకే ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది, అది కూడా పనిచేయదు మోస్ట్లీ. సో ఇంకా రిటర్న్ వచ్చే వరకు పెట్రోల్ లేదు అన్న థాట్తోనే వెళ్ళాలి. సో అడిషనల్ పెట్రోల్ ఇవన్నీ ప్లాన్ చేసుకునే వెళ్ళాను అనమాట బైక్లో మొత్తం. అంటే మీకు వెళ్ళడానికి దాదాపు ఒక 700 పైగా కిలోమీటర్లు ఉంటుంది. ఎస్ 750 టూ అండ్ లే టు ఉమింగ్లా టు అండ్ ఫ్రో రఫ్లీ ఒక 725-750 మధ్యలో రావచ్చు. అంటే దీని అంతటికి మనకి ఫ్యూయల్ కానీ అన్నీ పెట్టుకుని వెళ్ళారు. ఫుడ్ అంటే మనకి అక్కడ మన నేషనల్ హైవేస్లో ఉన్నట్టు ప్రతి 10 kilometers ఒక రెస్టారెంట్ అలా ఉండకపోవచ్చు. లే నుంచి హాండ్లే వరకు మధ్యలో వచ్చేది ఒకే ఒక పెద్ద జంక్షన్, దాన్ని చుమాతాంగ్ అంటారు. దట్ ప్లేస్ ఇస్ ఫేమస్ ఫర్ హాట్ వాటర్ స్ప్రింగ్స్. సో అది పెద్ద ఏరియా. మనకైతే అయిపోతుంది, ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అయిపోతుంది. అక్కడ ఒక 2 రెస్టారెంట్స్ ఉన్నాయి అంతే. సో మిగతా జర్నీ మొత్తం వాట్ ఎవర్ ఐ గాట్ ఫర్ మై సెల్ఫ్, రెడీ టు ఈట్ ఫుడ్ అవి కొంచెం హెల్ప్ అయ్యాయి. అండ్ అక్కడ హాన్లేలో యూజువలీ స్టే చేస్తారు అందరూ. స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఉమింగ్లా పెట్టుకుంటారు. ఎందుకంటే హాన్లే టు ఉమింగ్లా ఈవెన్ దో ఇట్స్ లెస్ దెన్ 100 kilometers, ఆల్మోస్ట్ ఒక డే పడుతుంది మనకి. ఆ ఫస్ట్ సెకండ్ గేర్లోనే వెళ్ళాలి, ఆ చలికి మధ్యలో కాసేపు ఆగిపోతాం, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ 1 day పడుతుంది అనమాట మనకి. సో హాన్లేలో హోమ్ స్టేస్ ఉంటాయి అండ్ దే డూ ప్రొవైడ్ ఫుడ్. కాకపోతే ఇట్ విల్ బీ దేర్ లోకల్ ఫుడ్, మనకి నచ్చిన ఫుడ్ దొరకదు. బట్ లదాఖీ ఫుడ్ ఇస్ వెరీ ఫ్రెండ్లీ ఫర్ స్టమక్, ఓన్లీ బాయిల్డ్ ఉంటుంది ఎక్కువ. సో ఆ చలికి కొంచెం ఆ సూపీగా వేడివేడిగా తినడమే యూ విల్ ఫీల్ గుడ్. ఎన్ని గంటలు పట్టింది మీకు అంటే వెళ్ళడానికి కావచ్చు? ఎన్ని గంటలకు బయలుదేరారు, స్టార్ట్ అయ్యారు? నేను లేలో 4కి స్టార్ట్ అయ్యా మార్నింగ్. లే టు హాన్లే మనం ఒక 6-7 hours చేయొచ్చు రఫ్లీ, ఆర్ 8 మ్యాక్సిమం వేసుకున్నా. అయితే నేను ఇంకా ఎక్కువ టైం తీసుకొని 10 hours కంటే ఎక్కువే తీసుకున్నాను. ఓకే. ఎందుకు అంటే ఆ రోడ్ చాలా బాగుంటుంది. ఏదో డెస్టినేషన్ టు డెస్టినేషన్ ట్రావెల్ చేసే పర్సన్ కాదు. ఐ బిలీవ్ జర్నీ ఈజ్ బ్యూటిఫుల్ దాన్ డెస్టినేషన్. సో ఆ జర్నీ ఎంజాయ్ చేసుకుంటూ మనకు ఉండవండి అలాంటి క్రిస్టల్ క్లియర్ వాటర్, గ్రీన్ కలర్, బ్లూ కలర్ వాటర్ మనకు ఉండదు ఇక్కడ.
మంచిగా అది చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఎక్కడైతే నార్మలీ కొంచెం ఎత్తులోనే ట్రావెల్ చేస్తాం మనం. అవును. సో కొన్ని చోట్ల జస్ట్ నెక్స్ట్ టు ద రివర్ ట్రావెల్ చేస్తాం. సో అలాంటి చోట్ల ఆగి మంచిగా కూర్చొని ఆ స్ట్రీమ్ అలా ఫ్లో అవుతూ ఉంటే చూసి ఎంజాయ్ చేసి అలా నేను ఎక్కువ టైం తీసుకొని ట్రావెల్ చేశాను. హరిక గారు చాలా వరకు అంటే 4-వీలర్ అయితే దానికి ఒక స్టెఫ్నీ ఉంటుంది, ఒక స్టాండ్ బై ఏదో ఒకటి ఉంటుంది, అంటే పంక్చర్ అయినా లేకపోతే ఇంకోటి ఏదైనా సరే. మీరు సింగిల్గా జర్నీ చేయటం, 2-వీలర్ అందులో, అంటే ఆ 2-వీలర్స్లో దేనికి ఆ పంక్చర్ అయినా ఇంకోటైనా మీ జర్నీ కొలాప్స్ అవ్వడమే కాదు, ఫస్ట్ అక్కడ ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఆడపిల్లగా. ఏమనిపించిందంటే దానికి ఏమైనా ప్రికాషన్స్ ఏమైనా తీసుకున్నారా? అలాంటి ఆలోచన వచ్చినప్పుడు ఈ జర్నీలో దాదాపు 10 అవర్స్ పైగా జర్నీ మీది. ఏమనిపించింది? అక్కడికి వెళ్ళాక ఇంకా టైర్ మార్చుకోవడాలు ఏమి ఉండవు. సో అందుకని నేను ఆ బైక్ రెంట్ చేసుకునేటప్పుడే నేను బాగా చెక్ చేసుకుంది ఏంటి అంటే, కొత్త బైక్స్ ఏ రెంటల్ ఏజెన్సీ ఇస్తోంది అంటే కొన్ని 4-5 ఇయర్స్ నుంచి ఉంటాయి, కొన్ని జస్ట్ ఆ లాస్ట్ ఇయర్ ఆర్ 6 months లోపల పెట్టుంటారు కదా, వెతుక్కొని అలాంటి ఏజెన్సీ తీసుకున్నా. బికాస్ కొత్త బైక్స్ కొత్త టైర్స్ ఉంటాయి, సో దే ఆర్ మోర్ సేఫ్. అలా అంటే ప్రిపేర్ అయ్యాను. ఒకవేళ మధ్యలో ఏదైనా వెహికల్కి ఏదైనా అయితే నేను ముందే చెప్పేశాను అనమాట నా బైక్ రెంటల్ అతనికి, ఇదిగో వెహికల్ ఏం అవ్వకూడదు అని నువ్వు ప్రే చేసుకో, అయితే నేనైతే వదిలేసి వస్తాను. సో ఐ వాజ్ వెరీ క్లియర్ బికాజ్ ఐ కెనాట్ గెట్ ఇట్ బ్యాక్. సో మిగతా కష్టాలు మీరే పడండి ప్లీజ్ అని చెప్పాను అనమాట. సో ఫార్చునేట్లీ ఏం అవ్వలే. ఐ వాజ్ వైల్ రైడింగ్ ఐ వాజ్ వెరీ కాన్షియస్. నార్మల్గా నేను బైక్ మీద ఈజీగా ఒక 100 or 100+ తోలగలిగితే 60 to 80 మధ్యలో ఐ వాజ్ జస్ట్ టాగ్లింగ్. ఆ స్పీడ్లో ఏదైనా అయితే కంట్రోల్ ఉండాలి. సో బియాండ్ అరౌండ్ 100 or బియాండ్ కంట్రోల్ ఉండదు, కాబట్టి చాలా కాన్షియస్గా అలా రైడ్ చేసుకుంటూ వెళ్ళాను. అంటే ప్రత్యేకంగా ఉమ్లింగ్లా ఆ ప్రాంతాన్ని ఎంచుకోవడానికి గల కారణం ఏంటంటే, గతంలో దానిపైన రికార్డ్స్ ఉన్నాయి చాలా వరకు. ఎందుకు ఎంచుకున్నారు అసలు ఇలాంటి ప్లేస్ ఉందని కూడా నాకు ఒక 2 years బ్యాక్ వరకు తెలీదు. అయితే 2 years బ్యాక్ నా ఫ్రెండ్ ఒకరు వెళ్ళి హాన్లే రోడ్ని ఇచ్చిన డిస్క్రిప్షన్ నా మైండ్లో అలా ఉండిపోయింది. సో అప్పటి నుంచి ఉమింగ్లా అని అనుకున్నా. తర్వాత బైక్ రైడింగ్ వచ్చు కదా, చాలామంది బైకర్స్ వెళ్తారు కదా ఇక్కడికి. సో సమ్ డే ఐ వాంట్ టు డూ ఇట్ ఆన్ బైక్ అని నాకు ఒక బకెట్ లిస్ట్ ఉంది. ఏ థాట్ డిఫరెంట్గా వచ్చినా అందులో రాసి పెట్టేసుకుంటా. సో అలా అందులో రాసి పెట్టేసుకుంటా, అది అప్పుడప్పుడు చూస్తూ ఉంటా వీటిల్లో స్ట్రైక్ ఆఫ్ చేయాలి అని. సో అలా దీన్ని చూసిన ప్రతిసారి సరే చేద్దాం, మన సొంత బైక్ కొనుక్కున్నాక ప్రాక్టీస్ చేసి ఉమింగ్లా వెళ్దాం, ఎప్పుడు ఆ థాట్లోనే ఉన్నా. బట్ ఇలా అనుకోకుండా కొంచెం ధైర్యం చేసి అలా వెళ్ళిపోయాను. హరిక గారు, మీరు ఎంచుకున్న బైక్ ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది, అది ఎన్ఫీల్డ్ది హిమాలయ బైక్. హిమాలయన్, అంటే మామూలుగా మనకి 350 బైక్స్ కావచ్చు ఎన్ఫీల్డ్ది, లేకపోతే మిగతా మోడల్స్ కావచ్చు. చాలామంది ఆడపిల్లలు మోపెడ్స్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఓకే, బైక్ రైడర్గా మీరు వెళ్ళేటప్పుడు ఆ హిమాలయ అనేది చాలా హైట్ ఉంటుంది. ఎందుకు దాన్ని ప్రత్యేకంగా ఎంచుకున్నారంటే, అంటే కంఫర్ట్ జోన్ ఉంటుందా, లేకపోతే హిమాలయాల్లో తిరగడానికి ఏమైనా ఆ బైక్ ఏమైనా స్పెషల్ ఏంటది? రాయల్ ఎన్ఫీల్డ్ ఆ ఎడిషన్కి హిమాలయన్ అని పేరు పెట్టిందే టఫ్ టెరైన్స్ కోసం. దట్స్ వెరీ గుడ్ ఫర్ ఆఫ్ రోడింగ్. అది ఒక రీజన్. నేను బైక్ రైడింగ్ నేర్చుకున్న తర్వాత కోవిడ్ అప్పుడు వాలంటీర్స్ బైక్స్ బాగా నడిపే ఛాన్స్ దొరికింది నాకు. సో అన్నీ ట్రై చేశా, ఫ్యాన్సీ బైక్స్ కూడా ట్రై చేశా ఆల్మోస్ట్ అన్నీ. ఎస్, అంటే అమ్మాయిలు అడిగితే యూజువల్లీ హ్యాపీగా కీస్ ఇస్తారు, అబ్బాయిలు నో చెప్పిన వాళ్ళు ఒక్కరో ఉన్నారేమో తప్పితే, ఒకరో ఇద్దరో, మిగతా ఎవ్వరు లేరు. సో అలా అన్నీ ట్రై చేశాను. నాకు ఎందుకో హిమాలయన్ బాగా నచ్చింది. అంటే మోర్ దాన్ లుక్స్ ఇట్ ఫెల్ట్ వెరీ కంఫర్టబుల్ టు రైడ్. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, అది కొంచెం హైట్లో ఉండేసరికి మన బ్యాక్ స్ట్రైట్ ఉంటుంది, ఇలా వంగం అసలు. ఓకే. సో ఐఎమ్ వెరీ కాన్షియస్ అబౌట్ దట్. బైక్ చూడడానికి బాగుండడం కంటే బ్యాక్ ఇష్యూస్ రాకూడదు. సో నాకు అది హిమాలయన్లో కంఫర్ట్ బాగా కనిపించింది. అలా హిమాలయన్ కొంచెం తోలాను కాబట్టి అక్కడ ఓకే, హిమాలయన్ అయితే బాగానే హ్యాండిల్ చేయగలను అన్న ఒక కాన్ఫిడెన్స్. సో అందుకని అదే తీసుకుని ఐ స్టార్టెడ్ మై జర్నీ. అంటే ఆడపిల్లలకి ఈ బైక్ రైడింగ్కి ఒక విధంగా చెప్పాలంటే కొంచెం దూరం అనే చెప్పాలి. ఎలా వచ్చిందంటే, చిన్నప్పటి నుంచి ఉందా అసలు ఈ బైక్ రైడింగ్ అనేది కానీ, లేకపోతే ఇలా సింగిల్గా ఏదో ఒక అడ్వెంచర్ అనాలి దీన్ని,
అడ్వెంచర్స్ చేయాలనేది ఏమైనా అలాంటి ఆలోచన ఉండేదా? ఎలా స్టార్ట్ అయింది మీకు? నేను స్కూలింగ్ కొంత హైదరాబాద్లో కొంత బెంగళూరులో చేశాను. బెంగళూరు ఇస్ ఫేమస్ ఫర్ ఎయిర్ షోస్. ఎవ్రీ 2 years వన్స్ ఎయిర్ షోస్ జరుగుతాయి. సో టీచర్స్ అలా బయటికి తీసుకొచ్చి కూర్చోబెట్టేవాళ్ళు. మాకు ఆఫ్టర్నూన్ క్లాసెస్ ఉంటాయి కదా, వాళ్ళు ప్రాక్టీస్ కూడా ఆఫ్టర్నూన్ చేసేవాళ్ళు ఎక్కువ. ఎయిర్ షోకి ఒక 20 days ముందు నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ అవుతుంది. అయితే ఈ కిరణాన్ని రెడ్ ఉంటాయి జెట్స్. సుకోయ్ అయితే స్పెసిఫిక్గా ఇట్ ట్రావెల్స్ ఫాస్టర్ దెన్ సౌండ్. సో జెట్ ముందు ఎక్కడో ఉంటుంది, మనం సౌండ్ వెతుక్కుంటూ ఉంటాం. సూపర్సానిక్ అవి. సూపర్సానిక్ జెట్స్, ఎస్. సో దాట్ యూస్ టు ఫ్యాసినేట్ మీ. సో అలా తెలియకుండా ఇలా మూవింగ్ మషీన్స్ అనే ఫ్యాసినేషన్ నాకు చిన్నప్పుడే స్టార్ట్ అయింది. బట్ ఐఎమ్ ఫ్యాసినేటెడ్ టువర్డ్స్ దెమ్ అన్న థాట్ నాకు అప్పుడు తెలీదు. దాని తర్వాత ఇంకా కొంచెం ఈ స్కూటీ, కైనటిక్ హోండా ఇవేం సౌండ్ చేయవు. కొంచెం సౌండ్ చేసేవి అంటే బైక్సే చేస్తాయి కదా. సో అలా ఐ యూస్ టు ఇంట్రెస్టింగ్లీ అబ్జర్వ్ బైక్స్. అది తెలియకుండా జరిగిన ప్రాసెస్ ఇది. ఓకే. సో చిన్నప్పటి నుంచి బైక్స్ అంటే ఇష్టం. బట్ నేను ప్రాబబ్లీ లూనా ఉంటుంది కదా, అది 6th classలో నేర్చుకున్నాం. దాని తర్వాత డాడీ స్కూటర్ కైనటిక్ హోండా ఒకటి ఉండేది, అది నడిపాను. సో అలా ఐ లిమిటెడ్. పేరెంట్స్ ఎప్పుడు వద్దని చెప్పలేదు. ఐ లిమిటెడ్ మై సెల్ఫ్ ఓన్లీ టు స్కూటీస్. 2016 అప్పుడు అనిపించింది, అవును నాకు బైక్స్ ఇష్టం కదా, వై ఆమ్ ఐ నాట్ లెర్నింగ్. సో నేర్పించే వాళ్ళు దొరకలేదు నాకు. 2018లో లక్కీలీ చరిత అని మా ఇంటి దగ్గర ఒక అమ్మాయి ఉంటుంది, తను నాకంటే చిన్నది. తను నాకు నేర్పించింది అనమాట. సో ఎవ్రీ టీచర్స్ డేకి నేను తనకు మెసేజ్ పెడతా, యు ఆర్ మై బైక్ రైడింగ్ టీచర్, హ్యాపీ టీచర్స్ డే అని. సో అలా తను నాకు నేర్పించడం వల్ల ఐ కుడ్ డేర్ డూయింగ్ దిస్. కొంచెం ప్రాక్టీస్ వల్ల చేశాను. ఇలా ఒమ్లింగ్లా వరకు ఒక రికార్డు తీసుకొచ్చేలాగా బైక్ రైడింగ్ చేసి వచ్చారు, అది కూడా సింగిల్గా. ఏమనిపిస్తుంది తర్వాత? మీ కలీగ్స్ ఏమంటున్నారు, లేకపోతే కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? అసలు నేను అక్కడికి రీచ్ అవుతాను అన్న థాట్ లేదు. వచ్చిన తర్వాత నేను అదేం పెద్ద ఐ డి నాట్ థింక్ అబౌట్ ఇట్. నా బకెట్ లిస్ట్ డ్రీమ్ ఒక్కటి ఫుల్ఫిల్ అయింది కదా, ఐఎమ్ వెరీ హ్యాపీ అనుకున్నా. సో ఫస్ట్ చెప్పింది మదర్కి, మదర్ తర్వాత నా బెస్ట్ ఫ్రెండ్ రమ్యకి. సో దే బోత్ వర్ వెరీ హ్యాపీ. ఇక బయట వాళ్ళకి ఎవరికి పెద్దగా చెప్పలేదు. అనుకోకుండా జస్ట్ ఇట్లా ఒక పోస్ట్ రాశాను చిన్నది. అండ్ నేను తర్వాత కూర్చుని రీసెర్చ్ చేశా. అంటే ఆ పైకి వెళ్ళిన తర్వాత అసలు దండం పెట్టుకున్న, బాబోయ్ ఎలా చేస్తున్నారు జనాలు ఇది అని. చాలా కోల్డ్ విండ్స్ ఉంటాయి పైన. ఎన్ని లేయర్స్ బట్టలు వేసుకెళ్ళినా, ఎంత -degrees జాకెట్స్ వేసుకెళ్ళినా పైన అసలు షివర్ అయిపోయా. చాలా ప్లాన్ చేసుకున్నా, ఇలా ఫోటో తీసుకోవాలి, అలా ఫోటో తీసుకోవాలి. పైకి వెళ్ళేసరికి ఐఎమ్ జస్ట్ షివరింగ్. ఇంకా అంతా బ్లాంక్ అవుట్ అయిపోయింది. సరే కాఫీ తాగుదామని అక్కడ క్యాఫెటేరియాకి వెళ్తే కాఫీ తాగుతా ఉంటే ఈ చేయితో నేను కాఫీ గ్లాస్ పట్టుకోలేకపోతున్నా. ఆ లో ఆక్సిజన్ లెవెల్స్ ప్లస్ టెంపరేచర్ కోల్డ్గా ఉండడం వల్ల ఈ హ్యాండ్ నంబ్ అయిపోయింది, జామ్ అయిపోయింది. సో స్ట్రెంగ్త్ అసలు లేదు. సో నాకు ఆ టెన్షన్ పట్టుకుందనమాట. సో పెద్దగా ఏది లైక్ ఐ కుడ్ నాట్ డాక్యుమెంట్ మై జర్నీ మచ్. సరే ఒకటి రెండు ఫోటోలు ఉన్నాయి కదా, అలా ఫోటోతో ఐ జస్ట్ రోట్ అ స్మాల్ పోస్ట్. అండ్ కొంచెం రీసెర్చ్ చేసా, అరే ఇట్స్ నాట్ వెరీ ఈజీ, అమ్మాయిలు ఎవరైనా వెళ్ళారా అంటే నాట్ మెనీ నేమ్స్ కేమ్ అప్. ఫస్ట్ ఆర్ యంగెస్ట్ హిమాలయన్ ఒడిస్సీ వాళ్ళు 30-40 బైకర్స్ని ఎవ్రీ ఇయర్ తీసుకెళ్తారు ఒక టీం. దాంట్లో ద యంగెస్ట్ లేడీ ఇస్ డాక్టర్ ఇందు. సో ఇలా ఇంకొక 2-3 పేర్లు కనిపించాయి నాకు, అంతే. ఓకే, అమ్మాయిలు ఎవరు చేయలేదా ఏంటి? సరే జస్ట్ ఇలా పెట్టాను. లుక్స్ లైక్ తెలుగు స్టేట్స్ నుంచి పెద్దగా అంటే బికాజ్ నాట్ మెనీ పీపుల్ నో ఇట్, వెళ్ళినట్టు లేరేమో అని ఇలా పోస్ట్ పెడితే దాంట్లో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హూ ఈజ్ ఇన్ టు మీడియా, తను చూసి ఇలా కాల్ చేసి తిట్టారు, అసలు ఇదేంటి మామూలు, ఇట్స్ నాట్ ఈజీ, గర్ల్స్ డోంట్ డేర్ టు గో అవుట్, నువ్వు అది అలా పైకి వెళ్ళావు కదా, యూ షుడ్ సెలబ్రేట్. ఐమ్ లైక్ రియలీ షుడ్ ఐ సెలబ్రేట్? సో ఐఎమ్ స్టిల్ ఇన్ డిస్బిలీఫ్. ఫర్ మీ ఇట్ వాజ్ జస్ట్ ఫుల్ఫిల్లింగ్ మై బకెట్ లిస్ట్ డ్రీమ్, అంతే. ఏం చేయాలనుకుంటున్నారు? నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ పెట్టుకున్నారు? ఎలాగా బైక్ రైడింగ్ కంటిన్యూ చేసే అవకాశం ఉందా? ఏముంది గోల్, ఏముంది ఇంకా? నాకు అంటే విత్ రెస్పెక్ట్ టు ట్రావెలింగ్ అండ్ బైకింగ్, నాకు జాన్స్కార్
చేయాలన్న కోరిక ఉంది. అది కూడా ఇట్స్ వన్ పార్ట్ ఆఫ్ లదాఖ్. అయితే ఇలా రోడ్లు ఉండవు, ఆ, మొత్తం ఆఫ్ రోడింగే, మొత్తం ఇలా మడ్, శాండ్, వాటర్ స్ట్రీమ్స్. దానికి కొంచెం ప్రాక్టీస్ ఉండాలి. ఆఫ్ రోడింగ్లో బైక్ ఎలా నడపాలి, ఎందుకంటే ఒక వాటర్ స్ట్రీమ్ దాని ఫ్లోని అసెస్ చేసి మనం క్రాస్ చేయాలి. ఓకే. సో కొంచెం అది క్యాల్కులేటెడ్ మూవ్ ఉంటుంది. ట్రైనింగ్ తీసుకోవాలి ఏమైనా? కొంచెం ఆఫ్ రోడింగ్ అయితే ప్రాక్టీస్ చేయాలి. ఇలా జస్ట్ నాకు బైకింగ్ వచ్చు కదా అని వేసుకొని వెళ్ళిపోతే ఇట్స్ వెరీ రిస్కీ. రిస్క్ ఉంటుందండి, అంటే వాటర్లోంచి వెళ్ళేటప్పుడు కానీ బైక్ ఉంటుందా? రైడింగ్ జాకెట్స్ ప్రొటెక్షన్ లేకపోతే బోన్స్ కూడా ఎరగొట్టుకొని వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఓకే. సో ఇట్స్ వెరీ రిస్కీ ఆఫ్ Off-road లో. రోడింగ్. ఎస్, ప్రాపర్ ఆఫ్ రోడింగ్ స్ట్రెచ్ అది. సో అది చేయాలి అని. ఎన్ని కిలోమీటర్లు వస్తుందండి అది? కిలోమీటర్స్ చూడలేదు ఇంకా నేను, బట్ లే తర్వాత ఒక పాయింట్ వస్తుంది సంగమ్ అని, వేర్ టూ ఇండస్ అండ్ జాన్స్కార్ మీట్. ఓకే. సో దానికి ముందు నుంచి టువర్డ్స్ మనాలి ఆర్ సంథింగ్ ఇది ఉంది జాన్స్కార్. ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వ్యాలీస్ ఇన్ అవర్ కంట్రీ. ఎక్కువ జీపర్స్ వెళ్తూ ఉంటారు ఆఫ్ రోడింగ్కి. సో బైకర్స్ కూడా వెళ్తారు కానీ కొంచెం తక్కువ. ఓకే. ఇప్పుడు పెట్టుకునే So, అవకాశం ఉంది మళ్ళీ ఈ టార్గెట్ ఎప్పుడు రీచ్ అవ్వబోతున్నారు? ఏమో కొంచెం కొత్త బైక్ కొనుక్కొని ఆఫ్ రోడింగ్ నార్మల్ ఇక్కడ మన సౌత్లో ఎక్కడైనా కొంచెం ఆఫ్ రోడింగ్ స్ట్రెచెస్ అవి బాగా ప్రాక్టీస్ చేసి అప్పుడు పెట్టుకోవాలి అది. లేదు అంటే అట్ ఎ స్ట్రెచ్ ఒక 4-5 days రైడ్ చేయాలి అంటే అవ్వదు. మీరు ఏదో బైక్ రైడింగ్ చేశారు, ఒక గోల్ రీచ్ అయ్యారని కాకుండా ఆడపిల్లలకు సంబంధించి ఎంత ఆత్మస్థైర్యం కావాలి అంటే, ఒక ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళడానికి కోసం ఒక తండ్రి తల్లి తీసుకెళ్తున్న ఈ రోజుల్లో మీరు ఇస్తున్న ఏదైతే ఒక మోటివేషన్ ఉందో, ఇలాంటి ఎంత అవసరం ఆడపిల్లలకి ఈ రోజున బయటికి వెళ్ళాలంటే భయపడే పరిస్థితులు ఉన్నాయి. ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే మీరు దాన్ని ఒక బైక్ రైడింగ్లా తీసుకోకుండా ఆడపిల్ల ఏదైనా చేయగలుగుతుంది అనేది. అంటే మెయిన్ నా కేసులో ఐ ఫీల్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్. నా అప్బ్రింగింగ్ అలా ఉండింది. ఐఎమ్ అ సింగిల్ గర్ల్ చైల్డ్. సో పేరెంట్స్ ఎప్పుడు డిస్క్రిమినేట్ చేయలేదు. అమ్మాయి, దాని తర్వాత మనకు ఒక వంశోద్ధారకుడు అవసరం, ఆ థాట్ ప్రాసెస్ లేదు మా పేరెంట్స్కి. ఆ థాట్ ప్రాసెస్ లేనప్పుడు అమ్మాయినైనా అబ్బాయినైనా ఇండిపెండెంట్గా దే షుడ్ బీ సెల్ఫ్ సఫిషియంట్ అనేలా పెంచుతారు. సో నా చిన్నప్పుడు ఎక్స్పీరియన్సెస్ కూడా వెన్ మై మదర్ నరేట్స్ టు మీ అలానే ఉన్నాయి. లైక్ ఈవెన్ యాజ్ అ వెరీ యంగ్ కిడ్ దోగాడుతూ నిల్చుని పడిపోయినప్పుడు మా ఫాదర్ మా మదర్ని వచ్చి ఎత్తుకొని ఇవ్వలేదు. అంత చిన్న పిల్లలు పడిపోయారంటే ఎవరైనా పేరెంట్స్ పరిగెడతారు కదా, మా ఫాదర్ ఆపేశారు. మై మదర్ వాజ్ షాక్డ్. ఎందుకు అంటే గ్రాస్పింగ్ అనేది పిల్లలకి ఇప్పుడే మొదలవుతుంది. ఫ్రమ్ 6 months ఓల్డ్ బేబీ దే విల్ లెర్న్. మనం ఏడిస్తే మన దగ్గర పరిగెత్తుకొని వస్తారు అని. సో ఇప్పటి నుంచి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. సో వదిలేసేయి, వెళ్ళొద్దు, కాసేపు ఏడుస్తుంది, దెన్ షీల్ ఓన్లీ ఫిగర్ అవుట్. ఆయన చెప్పినట్టుగానే నేను కాసేపు ఏడ్చి నా దగ్గరికి ఎవ్వరు రాలేదు కాబట్టి నేనే అలా దోగాడుకుంటూ మంచం దగ్గరికి వెళ్ళిపోయాను. సో ఇది మా మమ్మీ ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఇలానే నువ్వు నీ కష్టాలు ఫస్ట్ నువ్వు ఫేస్ చేయి, ఇంక అసలు కుదరలేదు అంటే మా దగ్గరికి రా అన్న థాట్తోనే పెంచారు. సో నేను వెళ్ళి మా పేరెంట్స్కి ఏదైనా ప్రాబ్లం అని చెప్తే దే నో, నేను అన్నీ ట్రై చేసేసి ఇంకా లాస్ట్లో నా వల్ల అవ్వలేదు, జస్ట్ బిఫోర్ గివింగ్ అప్ నేను వాళ్ళ దగ్గరకు వచ్చాను అని. సో మేబీ దాట్ రియలీ హెల్ప్డ్ మీ. నా కజిన్స్ ఐ యూస్ టు సీ ఎగ్జామ్స్కి ఆర్ డైలీ ఫాదర్ వెళ్ళి డ్రాప్ చేసి రావడం, ఇది అబ్బాయిలు కూడా చూసేదాన్ని. నన్ను 5th class నుంచే ఐ వాస్ జస్ట్ టేకింగ్ మై ఓన్ బైసైకిల్ అండ్ గోయింగ్ టు స్కూల్. సో అలా ఒక్కదాన్నే అలా అలవాటు చేసేసారు కాబట్టి పెద్దయ్యాక కూడా నాకు అది భయం అనిపించలేదు, బికాజ్ ఐఎమ్ యూస్ టు ఇట్ సిన్స్ చైల్డ్హుడ్. సో ఆడపిల్లల కంటే కూడా ఐ ఫీల్ ఇట్ ఈస్ మోర్ అబౌట్ పేరెంట్స్. అంటే నెల్లూరు యాసలో పువ్వమ్మ పత్తమ్మ అంటారు, అంటే అంత జాగ్రత్తగా పెంచుతారు కదా. బట్ వాట్ బియాండ్ యూ అన్నది ఆలోచించరేమో పేరెంట్స్ అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ప్రతి చోట వీళ్ళు ఉండలేరు. సో అమ్మాయిల్ని అండ్ అబ్బాయిలు ఇప్పుడు ఈ రోజుల్లో ఫర్ ద అమౌంట్ ఆఫ్ క్రైమ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్, అమ్మాయిలు అబ్బాయిలకి పెద్ద డిస్క్రిమినేషన్ లేదనిపిస్తోంది. అమ్మాయిలు అయితే దేర్ ఈస్ అ సర్టన్ టైప్ ఆఫ్ క్రైమ్, అబ్బాయిలు ఆల్సో దే ఆర్
ఫేసింగ్ క్రైమ్. సో అందుకని ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు బ్రింగ్ అప్ యువర్ చిల్డ్రన్ విత్ ఇండిపెండెంట్గా ఉండాలి, ధైర్యం. అంటే ఏ ప్రాబ్లం జరిగినా భయపడకుండా, ఫస్ట్ భయం అనేది ఆటోమేటిక్గా వస్తుంది, బట్ ట్రైనింగ్ ఇస్తే ధైర్యం వస్తుంది. సో అది ఎక్కువ ఇంపార్టెంట్ ఏమో అనిపిస్తుంది నాకు. అంటే ఇప్పుడు వాట్ యూ ఫేస్ ఇన్ యువర్ చైల్డ్హుడ్, మన అప్బ్రింగింగ్ ఈజ్ వాట్ షేప్స్ యూ. సో ఫర్ పేరెంట్స్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు రియలైజ్ దట్ ఎంతకాలం అని మనం ప్రొటెక్ట్ చేస్తాం. సో వాళ్ళకి ఆ ధైర్యాన్ని ఇవ్వాలి. ఐ థింక్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఐ థింక్ ఈ రోజుల్లో అమ్మాయిలకి మోర్ దాన్ అ డాన్స్ క్లాస్ ఆర్ అ మ్యూజిక్ క్లాస్, ఒక సెల్ఫ్ ప్రొటెక్షన్ క్లాసెస్లో ఎన్రోల్ చేసుకోవడం ఎక్కువ ఇంపార్టెంట్ ఏమో అనిపిస్తుంది. సో సంథింగ్ లైక్ కుంఫు, కరాటే, వాట్ ఎవర్, అట్లీస్ట్ up to some extent you will be able to save yourself if something happens. చివరిగా చెప్పండి, హారిక ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఏంటి ఆ ప్రొఫెషన్లో, ఏ ప్రొఫెషన్లో ఉన్నారు మీరు? నేను పుట్టింది హైదరాబాద్, కొంత పెరిగింది ఇక్కడ, కొంత పెరిగింది బెంగళూరు. డాడీ జాబ్ సెంట్రల్ గవర్నమెంట్లో ఉండడం వల్ల బెంగళూరుకి షిఫ్ట్ అయ్యాం. అండ్ ప్రొఫెషన్ అంటే నేను చేసింది ఇంజనీరింగ్, బట్ ఇంజనీరింగ్ జాబ్ ఎప్పుడు చేయలేదు నేను, బికాజ్ ఐ న్యూ ఐఎమ్ నాట్ గోన్ బి అ గుడ్ ఇంజనీర్. సో ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత కాన్షియస్గా ఎన్జిఓస్కి వర్క్ చేయాలన్న డెసిషన్ తీసుకున్నా, అండ్ ఐ వర్క్డ్ ఫర్ క్వైట్ సమ్ టైమ్. కోవిడ్ అప్పుడు ఐ సా పీపుల్ ఫేసింగ్ లాడ్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ ఆర్ మెడిసిన్స్ కోసం చాలా బాధపడడం, ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడు తీసుకున్న డెసిషన్ లైక్ ఐ వాంటెడ్ టు పర్స్యూ యాక్యుపంక్చర్. సో అలా ఐఎమ్ నౌ అన్ యాక్యుపంక్చరిస్ట్. థ్యాంక్ యూ హారిక, థ్యాంక్ యూ. మీ గోల్స్ రీచ్ అవ్వాలని, మీరు మరింత మందికి స్ఫూర్తినివ్వాలని కోరుకుంటున్నాం. ఇది మనకి హారిక అంటే తను ఏదైతే అనుకుందో లక్ష్యాలు చేరడం కోసం ఒంటరితనం అనేది కాదు, ధైర్యంగా ముందుకెళ్ళాలనేది మనకి స్పష్టంగా చెప్పగలుగుతున్నారు. అంటే ప్రమాదాలలో అయితే పొంచి ఉన్న ఏదైనా ఘటనలు కావచ్చు, అవి ఆడపిల్లలు కావచ్చు, మగవాళ్ళకి కావచ్చు, సమానంగా వస్తాయి. కానీ దాన్ని ఎదుర్కొనడంలోనే వాళ్ళ గోల్ అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అమ్మాయిలు ఒంటరిగా ప్రయాణం చేయొచ్చు, వాళ్ళ గోల్స్ రీచ్ అవ్వచ్చు అనేది హారిక బైక్ రేటింగ్ ఒమ్లింగా చేరిన తీరు కావచ్చు మనకి స్పష్టం చేస్తుంది. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ గణేష్. For more videos like this, subscribe Big TV channel.